నిజంగా నా బ్రెయిన్ ఎంత హీట్ అయితుందంటే, చాలా అంటే చాలా దారుణంగా హీట్ అయితుంది. ఎందుకు? ఎందుకు ఈ కంటెంట్ గురించి ఆలోచించి అసలు మనకేమో యూట్యూబ్ చేయడం ఓకే. యూట్యూబ్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉంది. కానీ దాన్ని ఎట్లా ఎట్లా వీడియోస్ తీయాలి? ఎట్లా వాయిస్ ఓవర్ ఇయ్యాలి? కంటెంట్ ఎట్లా క్రియేట్ జేయాలి? అనేది నేను ఎన్ని సార్లు ఆలోచిస్తా అంటే పడుకున్నా, కూర్చున్నా, నిల్చున్నా అసలు నేను డేలో ఏ పనన్నా చెయ్యని, ప్రతి ఒక్క పనిలో వంట చేసుకుంటా గూడా కంటెంట్ ఎట్లా చేయాలా? ఎట్లా వాయిస్ ఓవర్ ఇయ్యాలా? ఇదే అయిపోతుంది మొత్తం ప్రాసెస్ అంతా. అసలెందుకు ఇంత హీట్ అయితుందో గూడా అర్థమైతలేదు బ్రెయిను. అటంతా పని చెప్తున్నా కానీ వర్కౌట్ ఇంత స్ట్రగుల్ పడుతున్నా గానీ 0% ఉంది నాకు రిటర్న్ వచ్చేది. 1% గూడా లేదు. అసలు కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలి? సరే అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే చూషినా, చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నా గానీ అసలు సెట్ అయితలేదు. మరి భయమా? నాకసలు టాలెంట్ లేదా? అనేది నాకు ఏం అర్థమైతలేదు. టాలెంట్ లేనోళ్ళు గూడా ఇప్పుడు వీడియోస్ పోస్ట్ జేస్తున్నారు. అంటే వాళ్ళని నేను ఇలా అనడం అని గాదు గానీ, వాళ్ళంటూ కొంచెం నేర్చుకుంటున్నారు. కానీ నేను నేర్చుకోలేకపోతున్నానా? నా వల్ల అవ్వట్లేదా? అనేది నాకు అర్థమైతలేదిక్కడ. ఇక్కడ మెయిన్ రీజన్ ఏందంటే భయం. నేను ప్రతి ఒక్క వీడియోలో ఇదే చెప్తున్నా. నేనిప్పుడు వీడియోస్ తీస్తే ఎవరేమనుకుంటుల్లో అని జెప్పేసి ఇదే ఫీల్ అవ్వడం ఎక్కువైపోతుంది. సో, నేను ముందుకెళ్తలే. ఎనకకి నాది నేనే దొబ్బేసుకుంటున్నా. నేనే వెనకబడిపోతున్నా. నా చేతులారా నేనే. సో, అట్లా ట్రై చేస్తున్నా కొన్ని వీడియోసు మీకెట్లా అనిపిస్తున్నాయో గూడా నాకు తెలుస్తలేవు గానీ, సబ్‌స్క్రైబర్స్ అయితే 50,000 దాకా పోతున్నారు. వ్యూస్ అనేది 1,000 దగ్గర ఆగిపోతున్నాయి. మళ్ళీ కొంచెం సజెషన్ చెప్పండి. ఎట్లా వీడియోస్ తీయాలా? అది ఇది అని చెప్పేసి అడిగినా గానీ కామెంట్ చేస్తలేరు. కొంచెం మీ సపోర్ట్ అయితే కావాలి. ఇది మాట్లాడేది తప్పా? రైటా? ఏ వేలో మాట్లాడాలి? అనేది మీరు చెప్తేనే కదా నాకు తెలిసేది. ఈ విషయాలు యూట్యూబ్ గురించి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకైతే షేర్ చేసుకోవడం అయితే వేస్టు. నా అభిప్రాయం. మీరేమంటారు?